ఆ ప్రభుత్వం మీద కొన్ని అప్రజాస్వామిక చర్యలు లేకపోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పాలసీసు, ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద 5 సంవత్సరాల పాటు నిరంతరం పోరాటం చేశాం. చాలామంది మీరు తెలుగుదేశం పార్టీ, మీరు తెలుగుదేశం చొక్కా వేసుకున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఏ మీడియాలో పట్టినా మీరే ఉన్నారు, ఏ టీవీలో ఛానల్లో ఏ కేసు వేసినా మీరే వేస్తున్నారు, ఎక్కడికి అన్యాయం జరిగినా దళిత బిడ్డల కోసం మీరే పోరాడుతున్నారు, ప్రభుత్వం మీద నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే మీరే పోరాడుతున్నారు, హైకోర్టులో కేసులు విత్డ్రా చేసినప్పుడు కేసులు వేస్తున్నారు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లో నేను పోరాటం చేసినట్టుగా, మీడియాలో మాట్లాడినట్టుగా, బాధితుల తరపున వాయిస్ వినిపించినట్టుగా, హైకోర్టులో కేసులు వేసినట్టుగా 45 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చేయాల. ఇది రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి మరీ ఎక్కువగా తెలుసు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, టు షో మై క్రెడిబిలిటీ టు ది పీపుల్ ఆఫ్ స్టేట్. మేము ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, ప్రభుత్వానికి అడుగులొత్తి మడుగులొత్తి ప్రభుత్వంలో పదవులు తీసుకునే వ్యక్తులకు కాదు అని చెప్పటానికి, రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వటానికి, రాష్ట్ర ప్రజలకి మమ్మల్ని మేము జస్టిఫై చేసుకోవడానికి నేను ఇస్తున్నటువంటి వివరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కనీసం సెక్రటేరియట్ వైపు వెళ్ళి మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా ప్రయత్నం చేయని నిజమైన అంబేద్కర్ వాదిని నేను అని రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఎటువంటి సంకోచం లేదు. 2019 నుంచి 2024 వరకు డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద, ప్రతి కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో వారి ఇప్పుడు మంత్రి, వారి తనయుడు, వీళ్ళందరూ కరోనా టైంలో హైదరాబాద్లో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసి 2 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందో తెలియని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తిని నేను. కొన్ని వందల కేసులు హైకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని హైకోర్టులో న్యాయస్థానాల ద్వారా ఛాలెంజ్ చేసిన వ్యక్తిని నేను. డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి అబ్దుల్ సలాం కుటుంబం మీద జరిగిన దాడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని, కిరణ్ కుమార్ గురించి, వరప్రసాద్ గురించి, సుబ్రహ్మణ్యం గురించి, అచ్చెన్న గురించి, వాట్నాట్ కొన్ని వందల మంది దళిత బిడ్డలు అన్యాయం అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయమని నిజాయితీగా నియమబద్ధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు, ప్రజావేదిక కూల్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఈరోజు తొడలగొట్టి మీసాలు మెలేసి మాట్లాడే నాయకులు ఎవ్వరూ రోడ్డు మీదకు వచ్చి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి దమ్ము లేనప్పుడు, చావలేనప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కేవలం నేను ఒక్కడనే పోరాటం చేశానని చెప్పటంలా సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారు, నేను, ఇంకా చాలామంది కేవలం యూట్యూబ్లో మాత్రమే కాకుండా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మాకు 164 సీట్లు కేవలం మాకు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడేటువంటి, అనుకునేటువంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాతో కలవటం వల్ల 164 సీట్లు మాకు వచ్చి ఇంత అద్భుతమైన మెజారిటీ వచ్చిందని చెప్పి మీరు ఆనందపడితే పడండి. మేము దానికి నేను అబ్జెక్షన్ చేయడానికో లేకపోతే నేను కాదు అని చెప్పడానికో నాకైతే ఆ లోకస్ ఉందని నేను అనటంలా, లేకపోతే మీరు భావించినంత మాత్రాన, నేను చెప్పినంత మాత్రాన, లేకపోతే మా వల్ల, మా పోరాటాల వల్ల మీకు ఇంత మెజారిటీ రాకపోయి ఉండొచ్చు. ప్రాబబ్లీ మీరు అనుకున్నట్టే పలానా వ్యక్తి కలవటం వల్ల మాకు ఈ మెజారిటీ వచ్చింది, ఏ పోరాటం చేయకపోయినా
కేవలం మాటలతోటి సినిమా స్టార్గా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల మాకు ఇంత మెజార్టీ వచ్చింది, మమ్మల్ని ప్రజలు విశ్వసించడం వల్ల ఇంత మెజార్టీ వచ్చింది, మేము అన్ని పోరాటాలు చేసి ప్రజల తరఫున పోరాటం చేయవలసి వచ్చింది అని భావిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వి డోంట్ మైండ్. మీరు అలాగే అనుకోండి, తప్పేం లేదు దానికి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమో లేకపోతే ప్రతిపక్షాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే మీరు 164 సీట్లలో ప్రతిపక్షంలో పాలకపక్షంలోకి వచ్చేసారు కాబట్టి బలంగా ఎవరుని గుర్తించాల్సిన అవసరం లేదు. బికాస్ మేము ఫైట్ చేసింది మీకోసం కాదు, కాబట్టి మేము ప్రజల కోసం ఫైట్ చేసాం కాబట్టి ప్రాబబ్లీ ప్రజలు మమ్మల్ని విశ్వసించకపోవచ్చు, మాకు 500 ఓట్లే రావచ్చు, మేము పోటీ చేసిన చోట మాకు 500 600 ఓట్లు వచ్చి ఉండొచ్చు. బట్ ఎలక్షన్లో గెలవటమే పోరాటానికి ప్రామాణికం అని భావిస్తే నాకు తెలిసి 14 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి 14 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కేటగిరీకి వస్తారు కదా. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎమ్మెల్యే కాదు, తర్వాత 2014లో పోటీ చేయనప్పుడు ఎమ్మెల్యే కాదు, 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు. సో పార్టీ పెట్టి ఒక సినిమా స్టార్కే 14 సంవత్సరాల పాటు ఏ పదవి లేకుండా ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక సాధారణమైన న్యాయవాదిగా, అంబేద్కర్ సిద్ధాంతంలో నడిచేటువంటి వ్యక్తులుగా మేము ఈరోజు పార్టీ పెట్టి రేపు గెలవలేకపోవచ్చు. 2022వ సంవత్సరంలో పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే మేము ఎమ్మెల్యే కాకపోలేకపోవచ్చు, లేకపోతే మాకు 1000 ఓట్లు రాకపోయి ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ మేము పనికిరాని వాళ్ళమో లేకపోతే మీలాగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా గెలవగలిగిన వాళ్ళమో లేకపోతే ప్రజలు ఓటైనంత మాత్రాన ప్రజల తరపున మాట్లాడే అవకాశం లేని వాళ్ళమో కాదు అని నేను మీ ద్వారా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి ఎవరైతే మీకు ఇన్ని ఓట్లు వచ్చి మీరు విమర్శించడానికి మీ స్థాయి లేదు అన్నప్పుడు అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం. ప్రాబబ్లీ 2029లో వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓళ్ళు అవ్వచ్చు. 2019లో బళ్ళు ఓళ్ళు కాలేదా, ఓళ్ళు బళ్ళు కాలేదా? 2019లో మీ స్థాయి ఏంటి, మీకున్న టికెట్, మీకున్న ఎమ్మెల్యే ఎంతమంది? 2024లో ఒక్కసారిగా వచ్చేసారా? రోజా మాట్లాడినప్పుడు రోజా లాంటి వాళ్ళని ఖండించాం. కొడాలి నాని, పేర్ని నాని, వాళ్ళని వంశీ, మీ అమ్మగారిని, లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొన్ని 100 సార్లు ఖండించాం, మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఖండించాం. రాష్ట్రంలో జరిగిన ప్రతి అప్రజాస్వామిక మీద మేము ఖండించబట్టి ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ వెళ్ళింది. అది ఆలోచించుకోకుండా విమర్శించిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం దాడి చేయటం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే 2024లో జూన్ 4వ తారీఖున ఏ రోజైతే అత్యున్నతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రాబబ్లీ గెలిచిన పార్టీ ఏది చెప్తే అదే ప్రజాస్వామ్యం ఏమో అనిపిస్తుంది నాకు. రాజ్యాంగంలో లేకపోతే లాలో లేకపోతే సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నవి కేవలం చదువుకోవటానికి మాత్రమే పనిచేస్తాయి, నిజ జీవితంలో పనిచేస్తాయో లేవో నాకు అర్థం కావటం. ఎందుకు అంటే